అంటే ఒబెసిటీ అనేది కాస్మెటిక్ ఇష్యూను ఆర్ మెడికల్ ఇష్యూగా చూడాలి? ఒబేసిటీ ఈజ్ అన్ ఎండోక్రైన్ ఇష్యూ, ఓకే. కంప్లీట్లీ ఎండోక్రైన్ ఇష్యూ. ఇట్ ఈస్ అ మెడికల్ ప్రాబ్లమ్. నవడేస్ మీకు మేజర్ డిజార్డర్స్ అన్నీ కూడా దే ఆర్ కాలింగ్ ఇట్ అ క్రానిక్ డిసీజ్. డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓఎస్ ఎలా క్రానిక్ డిసీజెస్, ఒబేసిటీ కూడా క్రానిక్ డిసీజ్. దీనికి షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ కాదు. ఒబేసిటీ రిక్వైర్స్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. డయాబెటీస్కి మీరు ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఎట్లా తీసుకుంటున్నారు, ఒబేసిటీ కూడా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఒబేసిటీ వల్ల కాస్మెటిక్ కన్సర్న్స్ రావచ్చు, ఎందుకంటే ఫ్యాట్ రావడం వలన బాడీ షేప్ ఆల్టర్ అవటము, ఫేస్ ఆల్టర్ అవటం ఇట్లాంటివి ఉండొచ్చు. కానీ ఎసెన్షియలీ ఇట్ ఈస్ అ మెడికల్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ అ క్రానిక్ మెడికల్ కండిషన్. అంటే క్రానిక్ ఇన్ ద సెన్స్ లైఫ్ లాంగ్ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు వెయిట్ లాస్కి మనం ఇప్పటి వరకు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇది కూడా దాటి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఇవి ఎంతవరకు సేఫ్? మీరు ఎవరికి ప్రిఫర్ చేస్తారు? దీనికి కూడా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఎన్నాళ్ళు ఒకవేళ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్నాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు? అంటే చూడండి, వెయిట్ లాస్ గురించి మెడికల్ థెరపీ 70s నుంచి స్టార్ట్ అయింది. ఇనీషియలీ మనం ఏంటంటే యాంఫిటమైన్, సిబుట్రమైన్, రిమోనోబ్యాంట్ ఇలాంటి మెడిసిన్స్ అన్నీ వాడేవాళ్ళం 80s నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఎఫికసీ ఎక్కువ ఉండేది కాదు. 5 to 10% మ్యాక్సిమం 5 to 8% వెయిట్ లాస్ అయ్యేది. దే హ్యాడ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. ఎంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే లిటరల్లీ వి స్టాప్ యూజింగ్ దమ్. వాడటం మానేసాం, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చి దే వర్ బ్యాన్. సమ్ ఆఫ్ దిస్ మెడిసిన్స్ బ్యాన్ కూడా అయ్యాయి లేటర్ ఆన్. 2000 మధ్యలో 2000స్లో ఆర్లిస్టాట్ అనే మెడిసిన్ వచ్చింది. అదేంటంటే మన ఫుడ్ ఎట్లా డైజెస్ట్ అవుతుంది, డైజెషన్ కొంచెం తగ్గించే మెడిసిన్ వచ్చింది, ఫ్యాట్ డైజెషన్ తగ్గించే. ఇప్పటికి కూడా మనం ఆర్లిస్టాట్ వాడతాం. ద ఓన్లీ రీజన్ మనం ఆర్లిస్టాట్ వాడేది ఏంటంటే బికాస్ ఇట్ ఈస్ సేఫ్. అది పడకపోతే మ్యాక్సిమం పేషెంట్కి డైరియా వస్తుంది, ఆపేస్తే తగ్గిపోతుంది ఒక రోజులో. కానీ దాంతో వెయిట్ లాస్ ఎక్కువ ఉండదు. 5% ఇస్ ద 5 to 6% ఇస్ ద మ్యాక్సిమం. వెరీ రేర్ కేసెస్లో మీకు అంతకంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టివ్. కానీ మన దగ్గర ఇంకో వేరే మందు లేదు కనుక ఇది వాడేవాళ్ళం వెయిట్కి. అదొక్కటే పోనీ 5% అయినా తగ్గితే కొంత రిలీఫ్ వస్తుంది. అరౌండ్ 2009-7-8 ఎగ్జినటైడ్, GLP-1 అగోనిస్ట్ అనే న్యూ మెడిసిన్స్ వచ్చాయి. దీస్ ఆర్ ఎసెన్షియలీ డయాబెటీస్ మెడిసిన్స్. షుగర్ కోసం మనం మొదలెట్టాక గ్రాడ్యువల్లీ వి డిస్కవర్డ్ దాని మెయిన్ సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్. లోవర్ డోసెస్లో షుగర్ కంట్రోల్ చేసేది, ఇంకొంచెం హయ్యర్ డోసెస్కి వెళ్తే వెయిట్ లాస్ వచ్చేది. అండ్ రెండోది వీటికి గ్లూకోజ్ మీడియేటెడ్ ఇన్సులిన్ రిలీజ్ ఉంటుంది. అంటే మీకు షుగర్ హై ఉంటే ఇన్సులిన్ రిలీజ్ చేసి కంట్రోల్ చేస్తుంది. షుగర్ నార్మల్ ఉంటే ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, అదర్ హార్మోన్స్, యాపిటైట్ తగ్గించే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దీంతో షుగర్ ఎప్పుడు లో అవ్వదు. సో మీరు ఎంత హయ్యర్ డోసెస్ కూడా ఇచ్చినా కూడా మీకు మేజర్ నష్టాలు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో జనరలీ ఫస్ట్ జనరేషన్ ఎగ్జినటైడ్, సెకండ్ లిరాగ్లూటైడ్ వాడేవాళ్ళు. వీటితో కొంత వెయిట్ లాస్ అయ్యేది, ఎక్సలెంట్ షుగర్ కంట్రోల్ ఉండేది. దెన్ వీ వెంట్ ఆన్ టు థర్డ్ జనరేషన్. మీరు ఫస్ట్ చదివి ఉంటారు ఈ సెమాగ్లూటైడ్. ఇట్ వాస్ వైరల్ వరల్డ్ వైడ్. అంటే ఒజింపిక్ అని వినుంటారు మీరు. ఇట్ ఈస్ అ ఫినామినన్ వరల్డ్ వైడ్. దెన్ రైబెల్సస్ అనే ఓరల్ ఫామ్ వచ్చింది. సో దాంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే దెర్ వాజ్ అప్ టు 15% వెయిట్ లాస్. 15% వెయిట్ లాస్ ఇంతవరకు ఇట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్ మెడికలీ. ద ఓన్లీ థింగ్ యూ కుడ్ డూ విత్ ఇట్ వాజ్ 15% వెయిట్ లాస్ అంటే మీకు బ్యారిట్రిక్ సర్జరీస్ అయ్యేవి. బ్యారిట్రిక్ సర్జరీస్లో కూడా ప్రాబ్లం ఏముంటుంది అంటే ఒరిజినల్లీ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అండ్ రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ చేసేవాళ్ళు. స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాల్ అబ్జార్ప్టివ్ రిస్కీ అని దే వర్ డూయింగ్ ఓన్లీ రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్. అంటే స్టమక్ కట్ చేస్తారు, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. దీంతో ఒక 15 to 20% వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక 2 years లోపల బాడీ ఏదో ఒక మార్గం కనుక్కుంటుంది మళ్ళీ తిరిగి వెయిట్ పెంచడానికి. సో 2 years తర్వాత ఆల్మోస్ట్ ఫుల్ వెయిట్ రీగైన్ అయిపోయేది. మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే ఏదో ఒక మెడికేషన్స్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్, ఈ ఒజింపిక్ వచ్చాక, ఒజింపిక్ అండ్ వీగోవి అని మార్కెట్ చేస్తారు. ఇది వచ్చాక అదే 15% వితౌట్ సర్జరీ మనకి రావడం మొదలెట్టింది. అండ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఉండవు. జనరలీ మనం ఏం చేస్తాము అంటే డిప్రెషన్ ఉన్నవాళ్ళకి, క్లినికల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి సాధారణంగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి తినకపోతే ఒకసారి డిప్రెషన్ ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే తిన్నప్పుడు మనకి బాడీలో ఆనందమైననే ఎండోకెనాబినాయిడ్ పెరుగుతుంది. ఆ పెరగడం వలన సంతోషం వస్తుంది. ఆకలి లేనప్పుడు ఈ ఎండోకెనాబినాయిడ్ తగ్గితే ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు డిప్రెషన్ పెరగచ్చు, అందుకని పెంచాం. రెండోది ఏంటంటే బికాజ్ ఇది మందులు ప్యాంక్రియాస్ మీద పనిచేస్తాయి కనుక ప్యాంక్రటైటిస్ ఉండే పేషెంట్స్కి సాధారణంగా మనం ప్రిఫర్ చేయాలి. అవి చాలా రేర్. ప్యాంక్రటైటిస్ అంత కామన్ కాదు, అరుదుగా ఉంటాయి. మూడోది ఏంటి అంటే మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ పెడితే ఆర్ ఆ రిస్క్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి పెడితే స్లైట్ రిస్క్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్. అన్ని థైరాయిడ్ క్యాన్సర్స్ కాదు, మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మనం ఈ మెడిసిన్ స్టార్ట్ చేయాలి. మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ చాలా చాలా రేర్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను గత 13 ఏళ్ల ప్రాక్టీస్లో నేను 340 కేసెస్ చూసాను మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్. అంత రేర్ అది. చాలాసార్లు వందల సార్లు మనము వాటికి టెస్ట్లు చేస్తాం, ఎప్పుడు నెగిటివే వస్తాయి. యూజువల్లీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది.
ఈ కండిషన్స్లో తప్ప సాధారణంగా ఇంకా ఏ పేషెంట్లోనూ వీటితో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సోషల్ మీడియాలో వీటి మీద ఈ మెడిసిన్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ దీని తర్వాత టిర్జపెటైడ్ అని ఇంకొక మెడిసిన్ వచ్చింది, మీరు చూస్తుంటారు మోంజారో అని. ఇంకా ఈవెన్ మోర్ సెన్సేషనల్, ఇట్ వాస్ ఎ డ్యూయల్ అగోనిస్ట్. జిఎల్పి అండ్ జిఐపి అని 2 హార్మోన్స్ మీద యాక్ట్ చేస్తుంది. దీంతో అప్ టు 22% వరకు వెయిట్ లాస్ అవుతుంది. ఈ 2 మెడిసిన్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చూపు కోల్పోతున్నారు, గాల్ స్టోన్స్ వస్తున్నాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చాయి. ఇది ఆర్ నాట్ కరెక్ట్. NAION అనే రెటీనా ప్రాబ్లం ఉంటుంది. అది కొన్ని 1,00,000 మందిలో 4 5 రిపోర్ట్ అవుతుంది, అంత రేర్. అండ్ చాలా మందిలో మొదట్లో మెడిసిన్ స్టార్ట్ చేసేటప్పుడు రెటీనా స్టేటస్ చూడకుండా స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటి అంటే అది చాలా మందికి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ముందు నుంచి ఉన్న రెటినోపతి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు డయాబెటిక్ పేషెంట్స్ స్టార్ట్ చేస్తాం, మనకి ఆల్రెడీ రెటీనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో ఏంటి అంటే మేము వచ్చిన ప్రతి పేషెంట్కి రెటీనా స్క్రీనింగ్ చేసి ప్రాబ్లం లేని వాళ్ళనే పెడుతున్నాం. ఈ గత ఏడాది ఇండియాకి మెడిసిన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఇంజెక్టబుల్ మెడిసిన్స్ వచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. ఈ 1 yearలో నేను కొన్ని 100 మందికి పెట్టి ఉంటాను. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎక్సలెంట్ వెయిట్ లాస్ వచ్చింది. చాలా మందికి మంచి డయాబెటీస్ కంట్రోల్ కూడా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్, ఓన్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి ఏజ్ మార్జిన్ ఏమైనా ఉందా? ఏజ్ మార్జిన్ ఉంటుందండి. క్లియర్ కట్గా బిలో 18 years వాడకూడదు. 18 to 19 అడాలసెంట్ ఈస్ ద కట్ ఆఫ్. సెమాగ్లూటైడ్కి 18, టిర్జపెటైడ్కి 19 ఈస్ ద కట్ ఆఫ్. ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. పిల్లల్లో మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వాడం. రెండోది ఏంటి అంటే మిగతా కండిషన్స్లో జనరల్ కండిషన్ చూసి వాడతాము. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో నెక్స్ట్ 2 monthsలో ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళలో మాత్రం ఇది వాడకూడదు. ఎందుకంటే ఎనీ న్యూ మెడిసిన్ కొత్తగా వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టేజ్లో ఏ మెడిసిన్ వాడకూడదు. నాట్ ఓన్లీ ఈ మెడిసిన్స్. వాటి సేఫ్టీ ప్రెగ్నెన్సీలో ప్రూవ్ అయ్యే వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో వాడము. ఇది ప్రూవ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 10 to 15 years. ఇవి న్యూయర్ మెడిసిన్స్ కనుక ఇప్పట్లో వీ కెనాట్ యూస్ దెమ్. అంటే ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందా? దీనికి కూడా డోసెస్ కానీ 3 monthsకోసారి కానీ అలా ఏమైనా ఉంటుంది? ఈ మెడిసిన్స్ వీక్లీ బేసిస్ మీద తీసుకోవాలండి. వీక్లీ బేసిస్. రెండోది ఏంటి అంటే మెడిసిన్కి ఒక ఆప్టిమమ్ డోస్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ సెమాగ్లూటైడ్ తీసుకున్నారు అనుకోండి, 0.25తో స్టార్ట్ చేయాలి. 1 month వీక్లీ వన్స్ 0.25 తీసుకున్నాక వీ హ్యావ్ టు ఇంక్రీజ్ టు 0.5. 0.5 1 month తీసుకున్నాక వీ హ్యావ్ టు ఇంక్రీజ్ టు 1 mg వీక్లీ. 1 mg డయాబెటీస్తో యూజువలీ ఓన్లీ ఫర్ డయాబెటీస్ అయితే 1 mg దగ్గర ఆపేస్తాం. ఒబేసిటీకి వెళ్ళాలంటే 2.4 వరకు వెళ్ళాల్సి రావచ్చు. అంటే సో నెక్స్ట్ మంత్ 1.1 నుంచి 1.7కి పెంచుతాము. ఆ పై మంత్ 2.4కి పెంచుతాం. అంటే పెంచే స్టేజే మనకు 5 months పడుతుంది. అదే టిర్జపెటైడ్ అంటే మోంజారో తీసుకోండి, 2.5తో స్టార్ట్ చేస్తాం 1 month, నెక్స్ట్ మంత్ 5, థర్డ్ మంత్ 7.5, ఫోర్త్ మంత్ 10, 15 వరకు వెళ్ళొచ్చు. సాధారణంగా ఇండియన్ పేషెంట్స్లో మేము 10 క్రాస్ చేయము. ఎందుకంటే అది దాటాక మనకి వెయిట్ లాస్ బెనిఫిట్ తక్కువ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఈ మెడిసిన్స్తో డెఫినెట్లీ మీకు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. ఎందుకంటే దే యాక్ట్ ఆన్ ద స్టమక్, గట్, స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ మీద యాక్ట్ చేస్తాయి. మినిమం కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది, ఉండి తీరుతుంది, అందులో క్వశ్చన్ లేదు. ఎందుకు అంటే ఆ సైడ్ ఎఫెక్ట్ లేకపోతే ఆ మెడిసిన్ మీకు పని చేయనట్టే. అది మీకేంటి అంటే మీ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ స్లో చేస్తుంది. సో ఉబ్బరం ఉంటుంది, తినాలని ఉండదు. బ్రెయిన్కి సెటైటీ పెంచుతుంది, అంటే మీకు తినాలనే కోరిక ఉండదు బ్రెయిన్లో. సో ఆబ్వియస్లీ దానివల్ల ఏంటి అంటే మీకు ఆకలి వేయదు. కొంతమందికి ఏంటి అంటే కాన్స్టిపేషన్ వస్తుంది, ఎందుకంటే ఫుడ్ స్లో పోతుంది గట్లో కనుక కాన్స్టిపేషన్ వస్తుంది, అరగదు, సో కాన్స్టిపేషన్ వస్తుంది. కొంతమందికి ఏంటి అంటే డయేరియా రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి గట్ మైక్రోబయోమ్ అని ఉంటుంది, అంటే మన గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి గట్లో. చాలాసార్లు డయాబెటిక్ పేషెంట్స్, ఒబీస్ పేషెంట్స్కి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ డ్రగ్తో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రెస్టోర్స్ ద గుడ్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్ చేంజ్ చేస్తుంది. ఈ చేంజ్ ఫేజ్లో మీకు డయేరియా అది కొంత రావచ్చు కొంతమందికి, ఎస్పెషలీ ఇది టిర్జపెటైడ్ మోంజారోతో కొంచెం డయేరియా రిస్క్ ఉంటుంది, ఇన్సిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం, అందుకని మనం ఫుల్ డోసెస్తో ఎప్పుడు స్టార్ట్ చేయం. వి స్టార్ట్ విత్ లో డోసెస్, గ్రాడ్యువల్లీ పెంచితే మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు. వన్స్ వి రీచ్ ద హైయెస్ట్ డోస్, టాలరేటెడ్ డోస్, వి మెయింటైన్ ఇట్. ఫర్ ఇన్స్టెన్స్ సపోజ్ మీరు మోంజారో 10 mg వరకు వెళ్ళాలి, 5 mgతోనే మీకు 20 kilos వెయిట్ లాస్ వచ్చింది అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇంక్రీజింగ్. పెంచే అవసరం లేదు, రెస్పాన్స్ వస్తున్నప్పుడు పెంచాల్సిన అవసరం లేదు. కావాల్సిన వెయిట్ లాస్ వచ్చిన తర్వాత ఇవి ఆపేయచ్చా? ఇవి ఆపేయటం అన్నది చూడండి, ఇందాక మీకు చెప్పినట్టు డయాబెటీస్ ఇస్ అ క్రానిక్ డిసీజ్. సో జస్ట్ లైక్ షుగర్, ఒబేసిటీ కూడా అలాగే క్రానిక్ డిసీజ్. మీరు డయాబెటీస్ ట్రీట్మెంట్ ఆపుతారా, నార్మల్ అయ్యారని ఆపరు. ఒబేసిటీ ట్రీట్మెంట్ కూడా మీరు ఆపలేరు. మీరు ఆపేస్తే ఏమవుతుంది, ఇమీడియట్లీ మీకు వెయిట్ రీగెయిన్ అయిపోతుంది. ఇది లైఫ్ టైం తీసుకోవాలి. చాలా మంది ఐడియలీ దీస్ ఆర్ లైఫ్ టైం మెడికేషన్స్. సింపుల్గా చెప్పండి, మీరు ఎక్సర్సైజ్ చేశారు 3 నెలలు, వెయిట్ లాస్ అయింది, ఆపేశారు, ఏమవుతుంది? డైట్ చేశారు, ఆపేస్తే
సేమ్ థింగ్ ఫర్ ద మెడిసిన్. ఈ మెడిసిన్ వల్ల వెయిట్ రీగెయిన్ అవుతుంది, మీరు ఆపేయటం వల్ల వెయిట్ రీగెయిన్ అవుతుంది. మీరు ఏ ఇంటర్వెన్షన్ చేసినా దాన్ని ఆపేస్తే వెయిట్ రీగెయిన్ అవుతుంది. ఐడియలీ మీరు లైఫ్ టైం వాడాలి, కానీ చాలామంది లైఫ్ టైం వాడడానికి ఇష్టపడరు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అంటే, ఒక 10-15 కిలోస్ వెయిట్ లాస్ అయింది అనుకోండి, మీ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మీరు నడవగలరు, ఎక్సర్సైజ్ చేయగలరు, ఆయాసం అది తగ్గుతుంది. మెల్లమెల్లగా మీరు డైట్లో మార్పులు చేసుకోవాలి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని క్యాలరీస్ మీరు తినాలి, ఏ రకంగా తినాలి, హెల్తీ డైట్ అనేది. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ మెడిసిన్ మీరు వాడుతున్నారు అనుకోండి, ఎనర్జీ డెన్స్ ఆయిలీ ఫుడ్స్ తిన్నారనుకోండి, మీరు తట్టుకోలేరు, ఎందుకంటే మీకు బ్రెయిన్ మీకు సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది ఇది మంచిది కాదు అని. సో ఆ పద్ధతిలో మీరు తింటాను నేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ తినాలి, లేకపోతే లైక్ ఎనీ వెయిట్ లాస్ ఇంటర్వెన్షన్ మీకు మజిల్ లాస్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ తినాలి. ఒక రకంగా ఈ మెడిసిన్ మీకు ఏ రకమైన ఫుడ్ తినాలో నేర్పిస్తుంది. సో మీరు అదే డైట్ మెయింటైన్ చేయాలి. మీ మొబిలిటీ ఇంప్రూవ్ అయింది కనుక ఫిజికల్ యాక్టివిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేశాక మెడిసిన్ స్టాప్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ ఎ పేషెంట్స్ డెసిషన్. ఇప్పటికైతే ఎలా ఆపాలి అన్నది గైడ్ లైన్స్ ఉండవు, కానీ రొటీన్గా క్లినికల్ ప్రాక్టీస్లో మేము ఏం చేస్తాము అంటే మళ్ళీ తగ్గించుకుంటూ వస్తాం. ఒకేసారి మీరు సపోజ్ 10 mgకి వెళ్ళారనుకోండి, సడన్గా ఆపేస్తే వెయిట్ రీగెయిన్ అవుతుంది. ఒక పక్కన లైఫ్ స్టైల్ చేసుకుంటూ మళ్ళీ 7.5 ఒక 4-5 months హైయెస్ట్ డోస్ మీద పెట్టి వెయిట్ లాస్ అయ్యింది, సరిపడినంత వెయిట్ లాస్ వచ్చింది అంటే తగ్గించుకుంటూ రావాలి. బట్ అట్ ద సేమ్ టైం మీరు లైఫ్ స్టైల్తో రీప్లేస్ చేయాలి. అండ్ చాలామందికి ఒక విషయం మర్చిపోతూ ఉంటారు, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మీరు ఎక్సర్సైజ్ చేసిన దానికంటే వెయిట్ లాస్ మెయింటైన్ చేయడానికి మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ అపోహ చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియదు. ఎందుకు అంటే మీరు బరువు ఎక్కువ ఉన్నప్పుడు మీ బాడీ ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్పెండ్ చేస్తూ ఉంటుంది రోజు నడవటానికి. సపోజ్ మీరు 110 కిలోలు ఉన్నారనుకోండి, బాడీ ఒక 250-300 క్యాలరీస్ జస్ట్ లైక్ దట్ నడవటానికి రోజు వారి పనులకి చేస్తుంది. అదే మీ వెయిట్ 95కి వచ్చింది అనుకోండి, మీ బాడీ 250 స్పెండ్ చేయదు, ఓన్లీ 150 స్పెండ్ చేస్తుంది, ఎందుకంటే మీ బరువు ఇప్పుడు తక్కువ ఉంది కనుక అంత ఎనర్జీ అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా 100 క్యాలరీస్ మీరే ఎక్సర్సైజ్ ద్వారా బర్న్ చేయాలి, లేకపోతే మీరు వెయిట్ గెయిన్